హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. ఇది చూడండి, ఈ మొగ్గను చూడండి, పింక్ కలర్లో ఉంది. ఇది మా చెట్టుకి పూసింది. అది వైట్ మందార చెట్టు అండి. దాని కింద మొదట్లో ఒక ఏరే మండ వచ్చిందండి. ఆ మండ నుంచి ఈ పింక్ కలర్ పువ్వులు పూస్తున్నాయి పద్దాక. నాకు అర్థం కాలేదు ఎందుకు పూస్తుందా ఈ చెట్టుకి ఈ పువ్వు పద్దాక అనుకున్నాను. ఆరాజేసి చూస్తే ఆ ఒక్క చెట్టుకే మందార, అది వైట్ అండి. ఇది వైట్ మా మొగ్గ చూపుతున్నా చూడండి. ఆ చెట్టుకి అన్ని వైట్ పూలే పూస్తాయి. ఒక్క మండకు మట్టికి పింక్ కలర్ పువ్వు వస్తుందండి. 2-3 సార్లు వచ్చింది. నేను ఎందుకు వచ్చిందా అనుకుని వదిలేశాను. కానీ ఇప్పుడు మీకు వీడియో తీసి చూపిద్దామని పెట్టాను. ఇలా ఈ ఒక చెట్టుకి 2 రకాల పువ్వులు పూస్తాయా అనేది నాకు డౌటు. ఇదిగో మొగ్గ చూడండి, ఇంక ఇడలేదు, సూర్యుడు రాలేదు ఇడలటానికి. అందుకే దీనికి ఎప్పుడు ఈటలిద్దని చూస్తున్నాను. అసలు వైట్ పూలు తెగ పూస్తుందండి. రెక్కమందార చెట్టు అది. దానికి ఒక్క మండకి పింక్ కలర్ పువ్వు ఎప్పుడు ఒక పువ్వు పూస్తూ ఉంటుంది. అది సపరేట్ కాదు, ఒక్క చెట్టునే కింద మండకు వచ్చిందండి. ఈ మొగ్గ చూడండి ఎంత బాగా ఉందో. ఇదిగో ఫ్రెండ్స్, పువ్వు అయితే ఇడిలింది చూడండి, పింక్ కలర్లో ఉంటుంది. చెట్టు మొత్తం ఒకటే చెట్టు, దానికి కింద మొదట్లో వచ్చింది ఒక్క మండ. ఆ మండకు వచ్చిన పువ్వు ఇది. ఇదేమో వైట్ మందార చెట్టు అండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఎప్పుడో పెట్టుకున్నాను. ఇది బాగానే పెరిగింది. పూలైతే దేవునికి సరిపడా పూలు వస్తున్నాయి అనుకున్నా. ఈ చెట్టుకు పూయటం ఎప్పటి నుంచి ఇలా పోస్తుందండి ఆ మండకి.